బైకర్ మూవీ జస్ట్ ఇందాకే చూసిన. పర్లేదు సినిమా. అంటే అంత బ్యూటిఫుల్ కాకపోయినా అంత బ్యాడ్ సినిమా అయితే డెఫినెట్గా కాదు. ఇట్స్ మినిమం వాచబుల్ ఫిలిం. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక తండ్రి కొడుకు. ఆ తండ్రి అతని కొడుకుని ఒక వరల్డ్ ఛాంపియన్గా బైక్ రేస్లో చేయాలనేది అలా తండ్రి కోరిక. సో హీరో కూడా ఆ కోరిక ఉంటుంది. బట్ అతని కోరిక అతని లైఫ్లోకి ఒక అమ్మాయి రావడం వల్ల అతని లైఫ్ని కొంచెం పక్కన పెడతాడనమాట. పక్కన పెట్టేసి ఆ అమ్మాయి ఏం బిలీవ్ చేస్తుందంటే, ఇతను రేస్ చేస్తే ఏదన్నా ప్రమాదం జరిగి హీరోకి ఏమైనా అవుతుంది, సో అప్పుడు ఫ్యామిలీకి బర్డెన్ పడుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి రేస్ వద్దని చెప్తాను అనమాట. సో అమ్మాయి మీద ఉన్న ప్రేమతో అతను ఆ రేస్ని వదిలేస్తాడు. సో ఈ ఫాదరు ఇతని మీద పెట్టుకున్న నమ్మకం హీరో నిలబెట్టుకోలేకపోతాడు. సో తర్వాత హీరోకి బ్యాడ్ నేమ్ రావడం స్టార్ట్ అవుతుంది దీ ఈ ఇతని అగ్రిమెంట్ వల్ల. సో అప్పుడు హీరో ఎవరైతే ఉన్నారో ఇతని వల్లనే తండ్రికి ఇట్లా అయిందని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ తండ్రి అంటే చాలా గౌరవం ఉన్న ఒక పర్సన్గా అతని పేరుని మళ్ళీ నిలబెట్టాలని చెప్పేసి హీరో రేస్లోకి దిగి హీరో రేస్లో ఎట్లా గెలిచిండు అండ్ వాళ్ళ తండ్రికి తెచ్చిన బ్యాడ్ నేమ్ని ఎట్లా తిరిగి అతనికి తెచ్చిపెట్టిండు అనేది ఈ మెయిన్ సినిమా అనమాట. ఈ సినిమాలో నిజంగా రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో అసలు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. శర్వానంద్ పర్ఫార్మెన్సెస్ కూడా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. బట్ కొన్ని సీన్లు ఏవైతే ఉన్నాయో ఊరికే అంటే తెలిసిన పాయింట్ని తిప్పి 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 చెప్పడం, అండ్ చాలా సీన్స్ కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకైతే పర్టికులర్గా. అది ఎంతమందికి అనిపించిందని నాకు తెలియదు కానీ, సో అది. అండ్ కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ యావరేజ్గా ఉన్నాయి. బట్ ఎక్కడ ఒక 2-3 దగ్గర కిక్ పాయింట్స్ వస్తాయి కానీ ఓవరాల్ యూనిక్నెస్ ఆఫ్ ద స్టోరీ మాత్రం ఏదో ఆర్టిఫిషియల్గా చెప్పినట్టు అని అనిపించింది. అంటే డీప్ డౌన్గా ఒక సోల్ని ఫాలో అయినట్టు అనిపించలేదు. అండ్ ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అసలు నాకైతే అసలు ఆమె ఏం యాక్టింగ్ చేయలేదు అనిపించింది. బట్ ఆమె ఎఫర్ట్ పెడుతుంది, అక్కడ ఎఫర్ట్ తెలిసిపోతుంది. ఆ ఎఫర్ట్ ఏందనేది మనకి ఈజీగా తెలిసిపోవడం వల్ల కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించడం, అంత న్యాచురల్గా ఉండకపోవడం, దానివల్ల మనం కరెక్ట్గా ఎంజాయ్ చేయలేకపోతాం. అండ్ కొంచెం వరకు జెర్సీ సినిమా దీనికి కొంచెం రిజెంబులెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ రెండు డిఫరెంట్ స్టోరీస్, అవి వేరే కానీ. బట్ నా కొడుకు తండ్రి స్టోరీ ఏదైతే ఉందో ఆబ్వియస్గా ఆ స్టోరీస్ అవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి, కానీ ఇది ఇంకొంచెం అచీవ్ చేస్తే బాగుండని అనిపించింది. అండ్ రేస్లో కూడా అంత యూనిక్నెస్ ఏం లేకపోవడం, కొంచెం ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ రేస్ ఉండడం అనేది కూడా కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ ఒక న్యూ సెట్ ఆఫ్ సీన్స్ క్రియేట్ చేయకుండా ఒక చిన్న బోరింగ్ సీన్స్ క్రియేట్ చేయడం వల్ల సినిమా అంత యూనిక్నెస్ అయితే తీసుకోలేకపోయింది. అండ్ పీపుల్ విల్ లవ్ ఇట్. కొంచెం ఒకసారి అయితే చూడొచ్చు 100%. అదంత బ్యాడ్ సినిమా అయితే డెఫినెట్గా కాదు. వెన్ యూ విల్ వాచ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.